దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 6వ వారం బుధవారం. నేటి సువార్త పఠనం మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనం వరకు. నేటి ధ్యానాంశం దృష్టి దానము. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై స్పష్టముగా చూడగలిగెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు మూగ చెవిటివానికి స్వస్థతను చేకూర్చారు. శిష్యులు చెవులుండి యేసు బోధనలను వినగలిగినను అర్థము చేసుకోవటంలో విఫలమయ్యారు. నేటి సువిశేష పట్టణంలో బెత్సైదా గ్రామమున యేసు గ్రుడ్డివానికి చూపును దయచేయుచున్నారు. కొందరు ప్రజలు ఒక గ్రుడ్డివానిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని తాకవలయునని ఆయనను ప్రార్థించారు. యేసు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని శిష్యులు కనులారా చూశారు. వారికి చూచుటకు కనులున్నను యేసు బోధనలకు కార్యాలకు మధ్యన గల సంబంధాన్ని వారు గుర్తించలేకపోయారు. కనుక నేటి సువార్త పట్టణంలోని ఈ స్వస్థత యొక్క ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక చెవిటిని రూపుమాపి శిష్యులకు జ్ఞానోదయము కలిగించి వారి కనులను తెరిపించుటకు. ప్రభువు ఈ అద్భుతాన్ని ఒకేసారిగాక అంచెలంచెలుగా లేదా దశల వారీగా చేయుచున్నారు. మొదటిగా యేసు వాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించాడు. అందుకు అతను, మనుషులు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చాడు. రెండవసారిగా యేసు మరల వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూచారు. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణ స్వస్థతను పొందియున్నాడు. ప్రభువు ఒకేసారి స్వస్థత చేకూర్చకుండా ఎందుకు ఇలా చేశారు? దీనిలోని నిగూఢ అర్థమేమిటి? మారు మనస్సు లేదా హృదయ పరివర్తనము మరియు విశ్వాస వికాసము ఒకేసారిగాక అంచెలంచెలుగా వివిధ జీవితానుభవాలను బట్టి ఉంటుందని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. మారు మనస్సు, విశ్వాస వికాసము అనుదినము మన జీవితంలో జరిగే ప్రక్రియలు. క్రీస్తును మన హృదయాలలోనికి ఆహ్వానించాలి. అప్పుడు మనం స్పష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలం. అలాగే యేసుతో వ్యక్తిగత అనుభూతి కలిగి ఉండాలి. అలాగే గ్రుడ్డివాని వలె మన పరిమితులను అంగీకరించి ప్రభువుకు విన్నవించుకోవాలి. ఇది మన స్వస్థతకు ఎంతో అవసరం. అలాగే మార్కు సువార్తలో దేవుని వాక్యాన్ని వినడం, ఆలకించటం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు వాక్యమును వినినప్పుడే క్రీస్తు బోధించే ఆ దైవరాజ్యానికి మనం స్పందించగలం. యూదులు కొన్నిసార్లు గ్రుడ్డితనాన్ని అవిధేయతకు శిక్షగా పరిగణించేవారు. అలాగే గ్రుడ్డితనం ఆధ్యాత్మిక విషయాలలో అజ్ఞానాన్ని లేదా ఆధ్యాత్మిక అంధత్వాన్ని సూచిస్తుంది. అందుకే అందుల పట్ల కరుణ, శ్రద్ధ కలిగి వ్యవహరించాలి అని లేవియకాండంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే శారీరక అంధత్వము కన్నా ఆధ్యాత్మిక అంధత్వము చాలా తీవ్రమైనది. అందుకే యేసు ఆ వ్యక్తితో తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించారు. ఆధ్యాత్మిక అంధత్వము గల వారి పట్ల మనము జాగరూకులై ఉండాలి అని దీని అర్థం. ఆధ్యాత్మిక అంధత్వముతో ఉన్నప్పుడు దేవుని యొక్క మార్గమును మనము చూడలేము. అలాగే గ్రుడ్డివాడు తనకు తానుగా కాక కొందరు ప్రజలు అతనిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని తాకవలెనని, స్వస్థపరచమని యేసును ప్రార్థించారు. మన అనుదిన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనలను రక్షణ మార్గంలో నడిపించటానికి దేవుడు ఇతరుల సహాయమును అందిస్తూ ఉంటారు. దీనిని మనం గుర్తించాలి. అలాగే విశ్వాసమును పొందుకున్నటువంటి మనం, రక్షణను పొందుకున్నటువంటి మనం, క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నటువంటి మనము కూడా ఇతరులను క్రీస్తు రక్షణ మార్గంలో నడిపించే ప్రయత్నం
మనం చేయాలి. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.